ఈ నెల 20 నుంచి 30వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్రను నిర్వహిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు తెలియజేశారు. విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ గురిజాడ అప్పారావు విగ్రహం నుండి ఆశల బెట్ట మీదుగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గాంలో ఏప్రిల్ 22న పర్యాటకులపై దాడికి పాల్పడిన ఉగ్రవాదులను పట్టుకుని శిక్షించాలని, మత సామరస్యం, దేశ సమగ్రత పరిరక్షణకై సిపిఎం విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సమైక్యత యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి వర్గ సభ్యులు కె లోకనాథం, జిల్లా వామపక్ష పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20 తేదీ నుండి 30 వరకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం ఆధ్వర్యంలో సమైక్యత యాత్రలు నిర్వహిస్తూ ఉన్నాము. పెహల్గాం నేపథ్యంలో ఆపరేషన్ సింధూర జరిగినటువంటి ఉగ్రవాద వ్యతిరేక పోరాటం క్రమంగా ముస్లిం వ్యతిరేక పోరాటం కింద, హిందూ ముస్లిం విభజన కింద దారితీస్తున్నది. మోడీ, అమిత్ షా ప్రసంగాలు కానీ, బీజేపీ, ఆర్ఎస్ఎస్ శక్తులు చేసిన విష ప్రచారం కానీ, ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే దేశం మొత్తాన్ని ఒక తాటి మీదకి నడిపి ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని చేయటం కాకుండా ఉగ్రవాద వ్యతిరేక పోరాటాన్ని కాస్త ముస్లిం వ్యతిరేక పోరాటం కింద చేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసి బలహీనపరిచేటువంటి బ్రిటిష్ పాలకులు ఏ రకంగా వలస పాలకులు మన దేశాన్ని బలహీనపరిచారో అదే పద్ధతిలో వీళ్ళు కూడా వ్యవహరిస్తున్నారు. మన దేశం యొక్క ప్రతిష్టని, మన దేశం యొక్క సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ కాల్పుల విరమణ ప్రకటించాడంటేనే ఈ ప్రభుత్వం భారతదేశ ప్రజలకు కాదు, ట్రంప్కు ప్రాతినిధ్యం వస్తుంది. మోడీకి విశ్వగురు లాంటి వాడి కింద ట్రంప్ మారిపోయాడు. ఇది భారతదేశ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడమే, ఇంతకన్నా సిగ్గు చేయటనేటువంటి విషయం ఇంకోటి లేదు. ఒకవైపు అన్ని పార్టీలను కలుపుకొని దేశాలు తిరిగి పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఆ దేశాలను కూడగడుతూ, మరొక వైపు తమ బీజేపీ ముఖ్యమంత్రులని, తమ పార్టీ వాళ్ళని తిరంగ యాత్రలను పెట్టి ఈ త్రివర్ణ పతాకాన్ని పట్టుకునేటువంటి అర్హత కూడా లేనటువంటి బీజేపీ ఈరోజు ఆ జెండానే మలనం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నది. అందుకనే మేము డిమాండ్ చేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మన విద్యా విధానంలో, సిలబస్లో హిందూ ముస్లిం ఐక్యత గురించి, మన చరిత్రలో హిందూ ముస్లింలు కలిసి ఏ రకంగా పోరాటాలు చేశారు, ఏ రకంగా దేశ ఐక్యతని నిర్మించారో అలాంటి ఘటనలు, అలాంటి ఘట్టాలు పసిపిల్లల హృదయాల్లో చొప్పించాలి.